మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. అనంతపూర్లో చూసుకుంటే రాప్తాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లింగమయ్య ఫ్యామిలీని కురుబ లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్తుంటే నిన్న సునీత గారు కొన్ని కామెంట్లు చేశారు. గాలిలో హెలికాప్టర్ కింద దిగకుండా ఆ హెలికాప్టర్ని వెనక్కి పంపించే సామర్థ్యం మాకుంది, జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే ధైర్యం దమ్ము మాకున్నాయి, కానీ మేము అలాంటి రాజకీయాలు చేయట్లేదు, అలాంటి రాజకీయాలు మాకు అవసరం లేదు. దీనికన్నా ముందు మాట్లాడిన వీటిని గాలి మాట్లాడతారు సార్. రెండు విషయాలు నేను చెప్పగలను. పరిటాల రవి గారి హత్య విషయంలో కూడా నిన్న కాక మొన్న ఆవిడ మాట్లాడారు. అవును, పెద్ద ఆవిడ మీద నాకు గౌరవం ఉంది. ఒక విషయం అయితే నేను చెప్పగలను సార్. ఇప్పుడు ఆనాటి ఉదంతంలో పరిటాల రవి గారి హత్య, ఆ మధ్యల చెరువు సూరి వాళ్ళ ఇంట్లో టీవీ బాంబు పేలి వాళ్ళ అమ్మగారు అక్కగారు అందరూ చనిపోయిన తర్వాత ఆయన ఇచ్చిన డెలిబరేటివ్ స్టేట్మెంట్స్ నేను ఖచ్చితంగా వదలను. నా కుటుంబానికి నాకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా నా రివెంజ్ పాలిటిక్స్ ఉండి మీరు వీధి తగులు ఉంటాయి కదా, కాబట్టి మీకు అందరికీ అర్థమయ్యే భాషలో నేను మళ్ళీ చెప్తాను. రాయలసీమలో ఫ్యాక్షన్ తగులు అంటే వీధి చివరి నుండి పక్కబట్టి మొట్టు కాసి చంపేయడం. అంతేకాని రాష్ట్రాలు విభజించిపోయినప్పుడు వీళ్ళు ఎవరు బస్సులు అలాగే బాలకృష్ణ గారి సినిమాలలోగా సూమోలు బస్సులు వేసుకొని ఎవరు రారు ఇక్కడ లారీలు. ఓన్లీ అలా ఒక్కడి సినిమాలు చూడండి, మహేష్ బాబు గారి సినిమాలో అలా ప్రకాశ్ రాజ్ గారు అమ్మాయి విషయంలోనే ఆడు బురద వేసుకుని మొత్తం వచ్చాడు తప్ప, అంటే ఇండివిజువల్ నాకు సంబంధించిన అంశమే అంటే స్వార్థమే తప్ప టెరిటరీ పరిరక్షణ రాయలసీమ రత్నాలసీమ ఇలాంటి పకోడీ కబుర్లే ఉండవు. లేదంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ గ్రీన్ ట్రిబ్యునల్ మీద ఎగిరి నిలబడడం అలాంటివి ఏమి ఉండవు. వీళ్ళు మాత్రం కేవలం చెప్పే కబుర్లు ఏముంటాయంటే ఎంతసేపు మేము అన్న దగ్గర ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మానబోడు రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. ఏం చేశారు? ఏం తేల్చారు వాళ్ళు? సుగాల ప్రీతి కేసు తేల్చినట్టే ఆయన కాదని తేల్చిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళు మానిపోయిన ఇంకా అధికారం రాగానే ఇప్పుడు నిరంతరంలో తెలివి వచ్చింది మీకు. 14-19లో కూడా మీరు అధికారంలో ఉన్నారు కదమ్మా, అప్పుడు చెప్పాలి కదా. నాకు ఆ ఎంక్వైరీ మీద నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్త ఎంక్వైరీ ఏంటి పరిటాల రవి గారి ఆత్మ మనం ఘోషిస్తున్నారు రోజును, నా వల్ల కావట్లేదని చెప్పి ఆ రోజు ఎందుకు ఎంక్వైరీ చేసుకోలేము అంటే ఇవాళ మీరు అధికారం రాగానే రాజకీయ అవసరాల కోసం ప్రతిదాన్ని ఒక నెరేటివ్స్ కథలు. అది వివేకానంద రెడ్డికి మటర్ ఎలాగ ఉంది, ఇక్కడ రాప్తా నుంచి పరిటాల రవి గారి మటర్ విషయం మళ్ళీ ప్రజల్లో చర్చనీయాంశాలు చేయడానికి మీకు ఈ పని పట్టుదాంతో ఈ తెపలసానంలో రెడీగా ఉంటారు. కొదగావుల శ్రీదేవిలాగా పనికాహార పథకం వీళ్ళకి ఇచ్చి దాని మీద డిబేట్లు డిస్కషన్. ఇప్పుడు రాపుతాడు మీరు హెలికాప్టర్ భూమి మీద దిగనివ్వక్కర్లేదన్న కాన్సెప్ట్ కదమ్మా. 10 కిలోమీటర్ల ముందు హెలిప్యాడ్ ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చి జనసందోహాన్ని మీరు నియంత్రించలేరని పోలీసులు ఇమీడియట్గా 2 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్ ఇచ్చారు. చూడండి ఇప్పుడు జనాలు ఎంతమంది వస్తారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు కూడా మంచి ఇది ఇచ్చారు, పిలుపునిచ్చారు. మన కోసం మనం కష్టపడాలి, మనం అనవసరంగా సప్రెషన్కి గురవుతున్నాం, మనని వంచడానికి వ్యవస్థలతోనూ ఈ తెలుగుదేశం కూటమి ఎప్పుడైతే అధికారంలోకి రాగానే ఇబ్బడి దాడులు జరుగుతున్నాయి, దీనివల్ల తీవ్ర పర్యవసనాలని మనం ఎదుర్కొంటున్నాం, సంఘటితంగా లేకపోతే మనతో కాదని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కార్యకర్తల కోసం ఆయన నమ్మిన నాయకులు ప్రాణాలు హరించిపోతుంటే ఒక్కసారి పిలుపునిచ్చి నిలబడితే తర్వాత జరిగేది మీరు ఊహించుకోలేరు. దాన్ని అనవసరంగా అక్కడ ఏదో రాప్తాడు మీరు ఇప్పుడు గెలిచారు కాబట్టి మీ పరిసర ప్రాంతాలు ప్రకాష్ రెడ్డి వాళ్ళు ఓడిపోయాడు కాబట్టి పోలీస్ వ్యవస్థ కానీ మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఆయన వెళ్ళిన విధానం చూడండి ఒకసారి. నువ్వనైనా నిలబడి టైం వచ్చినప్పుడు ఎవరు ఆగరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తన దాకా వచ్చినప్పుడు తను నమ్మిన క్యాడర్కి అన్యాయం జరుగుతున్నప్పుడు నాయకుడు ఖచ్చితంగా నాయకుడు నిలబడితే అధినాయకుడు పరిగెట్టుకుని వచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలబడినప్పుడు ఆయన కనుక అధినాయకుడు ఎప్పుడు 24/7 నేను ఉన్నాను ప్రూవ్ చేశారు. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఖచ్చితంగా డౌన్ ద లైన్ మీరు డౌన్ సెస్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగం మా అధికారం ఉంది కాబట్టి మనం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు కానీ జరుగుబోయేంత సుఖం లేదని ఒక సామెత ఉంటుంది. జరుగుతుంది, మీకు జరిపించుకోండి. కానీ దీనికి ఆ మొనాటం ఒక దగ్గర బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ అయినప్పుడు మాత్రం దాని విపరీతాన్ని మీరు తట్టుకోలేరు, ఎవరు తట్టుకోలేరు. అది రూలింగ్ పార్టీ అవనండి, అపోజిషన్ పార్టీ అవనండి. ఇప్పుడు ఒక బడబాగ్ని ఒక వరకు నియంత్రించాలి, ఒక వరకు సంయమనం పాటించాలి. ఒక హద్దు దాటిపోతున్నప్పుడు మనం స్వీయ నియంత్రణ పాటించాలి. ఇందులో ఎప్పుడైతే ఏవి జరగట్లేదు దాని పర్యవసనాలు తీవ్రతని మనం గ్రహించగలిగాం. గ్రహించలేనప్పుడు గ్రహించే పరిస్థితి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్రాంతంలోకి వెళ్తున్నా జన సందోహం చూస్తూనే ఉన్నాము. కానీ ఇవాళ అనంతపురంలో చూసుకుంటే సార్ రాప్తాడు సిద్ధం సభ కూడా జరిగింది. సిద్ధం సభని తలపించేలాగా మినీ సిద్ధం సభ జరుగుతుందా రాప్తాల్లో అన్నట్టుగా ప్రజలు వచ్చినటువంటి విధానం. ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి,
జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వెనకాతలో ఉన్న వాళ్ళ పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ వాళ్ళకి ఏంటంటే ఒక హార్ట్రోబ్ హీరో అతను సార్. ఆయన చూస్తే చాలా పరవశించిపోతారు. ఒక 5 ఏళ్ల పాటు ఆయన ఎవడో నియంత్రించాడు. ఆడెవడో పనికిమాలిన రిషిగాడు ఆ దైత్రకోటేదో నుంచి దైత్రం అంటారు. ఓకే. ఈయన ఎప్పుడైతే ఒక డిఫరెంట్ అడాప్టబిలిటీతో ఆయన ప్రజల్లోకి వెళ్ళడం ఆయన చాలా మందికి నేర్పింది ఆయనే. తండ్రి కొడుకులే నేర్పారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలు నేను తీర్చాలన్న కాన్సెప్ట్ డ్రైవ్ చేసిన 2 వ్యక్తుల్లో ఒకటి రాజశేఖర రెడ్డి, రెండో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కాన్సెప్ట్ని ఎప్పుడైతే ఈ కార్పొరేట్ సెక్టర్లో తయారు చేసిన దిక్కుమాల రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించి ఈ పనికిమాల నేదవాళ్ళు ఏంటంటే ఒక కార్పొరేట్ సెక్టర్ని అంటే చూడు మనం సబార్డినేట్స్ నవ్వని కలం మనకు ఉన్నదల్లా వైస్ ప్రెసిడెంట్ కానీ సిఇఓ కానీ కూర్చోబెట్టి ఒప్పర్ మీటింగ్లు పెట్టుకుని దాంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. దాంట్లో ఏమి ఉండదు. అదే కనుక చొరవతో గ్రాస్ రూట్ లెవెల్లో ఎండీలు సిఇఓలు అందరు క్యాబిన్లోకి వెళ్ళి అందరితో కలిగి తిరిగి మాడినప్పుడు ప్రొడక్టివిటీ విల్ బి టూ హై. సో ఇది ఆ ప్రొడక్టివిటీకి 5 ఏళ్ళు బ్రేక్ పడిన తర్వాత ఎక్కడ నా ప్రొడక్టివిటీ లాస్ అయింది అన్న దగ్గర ఈ రీఛార్జ్ రీవ్యాంప్ అందుకని జనాల్లోకి ఆయనే పరిగెట్టుకుని వస్తారు. ఈ పరిగెట్టుకుని రావడం ఎప్పుడైతే ఉంటుందో దాన్ని నిలువు నుంచి నిలవడం వల్ల కాదు. నీకు అర్థమవుతుంది. రెసిప్రొకేట్ యాటిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది, అరే అన్న మేమైతే ఓటేసామన్నా ఏదో జరిగిందన్న అన్న ఆక్రందన వాళ్ళు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్ 11 స్థానాలు ఇవ్వడం అంటే నమ్మక ద్రోహం జరిగింది సార్. అంటే ఎవరు ప్రజల్ని అంత విశ్వసనీయతని అకౌంటబిలిటీ మీద అంత ఎంఫసైజ్ చేసి 1.5 సంవత్సరం బడ్జెట్ని ప్రజలకి సంక్షేమ రూపంలో ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగి అతనికి ఓటు వేయలేదు అన్నది వాస్తవం అన్నది కాదు, ఏదో జరిగిందని వీడికి చెప్పుకోవాలని ఉంటుంది. అందుకే పరిగెడుతున్నారు జనాలు. ఓకే, అది ఏంటి అన్నది ఐస్ బ్రేకింగ్. ఇది కంటిన్యూ అయిందనుకో ఆ పర్లేలే మనకి. ఇప్పుడు ఆయన కష్టాలు ఎదుర్కోవడంలో ధీరుడు, కష్టాలు ఆయన కోసమే పుట్టి అనుకుంటారు. సాధారణ జగన్మోహన్ రెడ్డి సుఖపడి యోగం లేదండి. ఆయనకి ఎంతసేపు కష్టాలను ఎత్తికే పడుతుంటే ఎవడెవడో చేసిన పరిగమాన పనులన్నిటికీ ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది. సేమ్ అదే ఇప్పుడు రిషిగర్ ధర్మం అని ఆయన ఒరిజినల్ మొనాటమీని బ్రేక్ అయింది. ఆయన సిస్టమ్ని ఆయన అంతటిని ఇంకో డిఫరెంట్ ఎకో సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నప్పుడు ఫలితాలు ఆయనకు వచ్చినప్పుడు ఆయనకి ఎంత తెలియదు. నాకు కావాల్సిన నాయకులు, నాకు కావాల్సిన కార్యకర్తలు వాళ్ళే, వాళ్ళ కోసమే నేను పరిగెడుతున్నాడు. అది ఎక్కడ ఆగట్లే. అరే అన్న వచ్చాడు అనగానే ఫస్ట్ థింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించవలసిన విషయం ఏంటంటే సాధారణంగా సినిమా హీరోలు వస్తే పరిగెడతారు, కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే పరిగెడుతున్నారు. ఇది గమనించి జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఆయన కలవటం కోసం అంతే ఎదురు చూస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ప్రజల్లోకి వెళ్ళాలి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ బ్రేక్ అయినటువంటి ఆ సిస్టమ్ని మరలా కలపడానికి, ఆ చైన్ లింక్ని యాడ్ చేయడానికి ఈయన కూడా ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ రెండు కలిసిపోతే పరిస్థితి ఏంటి సార్? ప్రళయమే. ఇప్పుడు ఏ ప్రజల కోసం పరితపించిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కన్నగైతం పట్టుకుని ఇంట్లో కూర్చొని పనిచేసి అవుట్కమ్ ఇచ్చాడు. అర్థమవుతుందా? అవుట్కమ్ డెలివరబుల్స్లో సక్సెస్ సాధించిన దగ్గర రెసిప్రొకేషన్ జరగలేదు. ఆ రెసిప్రొకేషన్కి ఏంటి ప్రాబ్లం ఉన్నది? క్రియేట్ చేసిన బ్యారికేడ్లు ఒకటి తీసుకుని వెళ్ళాడు అనుకోండి, ఆయన పని సులువు అవుతుందా కష్టం అవుతుంది? అంతే కదా. ఓ డిస్కనెక్ట్ని ఇప్పుడు ఫ్యూజ్ పోతుందండి, ఫ్యూజ్ వైర్ వేసుకుంటారు, లేకపోతే ఇంట్లో ఉన్న వైర్లన్నీ పీకి మళ్ళీ వైరింగ్ చేస్తారు. ఫ్యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎంసీబీ డ్రిప్ అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ ఎంసీబీ చెక్ చేసి కింద ఫ్యూజ్ పోయిందా ఏం పోయిందో చెక్ చేయడం ప్రాసెస్. ఆయనకి ఏం జరిగిందో 2 నిమిషాలు పడుతుంది చెక్ చేసుకోవడానికి. చెక్ చేసుకోవడం కూడా కాదు, చెక్స్ అండ్ బ్యారికేడ్స్ లేకుండా ఎవడు ఏ పని చేయడం. ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే చిన్న విషయం కాదు. అందులో ఆయన ప్రజానాయకుడు, ప్రజల్లోంచి ఆవిష్కరించబడిన నాయకులు, తండ్రి కొడుకు. ఈ ప్రజల్నే నన్ను డిస్కనెక్ట్ చేసింది ఫ్యూజ్ పోయింది ఇదే కదా. ఆ ఫ్యూజ్ మళ్ళీ వేసుకుంటే అంతే కదా, పవర్ సప్లై ఆగదు కదా. ఆ పవర్ సప్లైకి సారాంశం ఇది. ఈయన వచ్చేటట్టు వెలుగు వస్తుంది అన్నది ప్రజలకు అట్రిబ్యూట్ అయింది. ఎలా వెలుగు వస్తుంది? నువ్వు ప్రజల్లోకి మళ్ళీ వచ్చావంటే అన్నా మాకు మంచి జరుగుతుంది అనుకున్నారు. 5 సంవత్సరాలు మంచి జరిగింది దానికి. సో దానికి ఏం చేయాలి అన్నా? నువ్వు ప్రజల్లోకి వచ్చినా ఇప్పుడు దానికి మేము కంటిన్యూస్గా నీ రుణం తీర్చుకుంటాం. అదే కదా లాస్ట్ 2 years ఆయన పాదయాత్ర చేసిన దానికి 151 సీట్లు ఇచ్చారు. ఇది జరుగుతుంది. కానీ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటిపోతున్నా కూడా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయకుండా కూటమి ప్రభుత్వానికి రోజు గడవట్లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో జనాల్లోకి ఇంకా జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నప్పుడు, ఇటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు ఇంకా వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, లేదా వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు ఎట్లా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? వాళ్ళు ఇప్పటికైనా అప్డేట్ అవ్వాలండి. తెలుగుదేశం పార్టీ మీరు ఛానల్స్ కానీ వాళ్ళు అప్డేట్ అవ్వలేదు సార్. వాళ్ళు అప్డేట్ అవ్వకుండా వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఊకిళ్ళు బాబాయ్, అన్న చెల్లెలకి అన్యాయం, ఈ చెదరం మీద మాస్క్ ఇవ్వలేదు డాక్టర్ గారికి, ఎమ్మెల్సీ గారి డోర్ డెలివరీ, ఈ దరిద్రాలే మాడుకుంటాం.
బికాస్ ఇఫ్ దిస్ టాక్ సంథింగ్ ఎల్స్ కోడిపెట్టలో దొరుకుతున్నారు. ఇప్పుడు ఈ విరంగులు వేసాం ఇవన్నీ అబద్ధాలు కదా, ఎస్ సార్. ప్రతిదీ ఇలా పొరలు విడుతున్నాయి. ఆ పొరల విడి దగ్గర ఏమవుతుంది, దీస్ పీపుల్ విల్ బి నో మ్యాన్స్ ల్యాండ్. అందుకని ఏంటంటే వీటి కన్నా పాతదే బాగుంది అని పాశ్చాత్య భర్తను నూరుకుని తిరుగుతున్నారు. దాంట్లో ఎంతసేపు జగన్ని అబాస్పాలు చేయాలా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాక్షస పాలనని అప్పులు చేసేసిందని అలా జస్టిఫై చేసుకుంటున్నారు. నీకు ఎప్పుడు ఒకటే చెప్తా, రెండు ప్రాంతీయ పార్టీల మధ్యలో డిఎంకే ఏడీఎంకేలో కొట్టుకోవడం దమ్ముంటే చేతనైతే. అంతేకాని ఎప్పుడైతే బీజేపీలో రెండు పిల్లలు కొట్టుకుంటే కోత వచ్చి బ్రెడ్ బయటకు వెళ్ళిపోయినట్టుంటే 150,000 కోట్లు అప్పు చేసి కూడా 3,500 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లు క్లియర్ చేయలేకపోతున్నారు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. చూసుకోండి, ఇది చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయినాయి, ధర్నాలు కూడా సిద్ధమవుతున్నారు. అంబులెన్స్ ఆల్రెడీ బంద్ అయ్యాయి 104, 108 సేవలు. సో ఇవన్నీ ఏదైతే విద్య వైద్య ఆరోగ్యం మీద ఎంఫసైజ్ చేయవలసిన ప్రభుత్వం అది తప్పని పనులు చేస్తుంది. కానీ ఆరోగ్యానికి సంబంధించి నిన్న దాదాపుగా 2 గంటల సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కదా సార్. ఏమని? ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, ఎటువంటి వ్యాధులు రాకుండా జనాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏడ్ చేసి దోమల మందులు కొట్టాలి కదా ఫస్ట్, దోమలపై దండయాత్ర అలానే పాత కథలు అవే కదా సార్. అలా అప్పుడు మనందరం మానసిక ఉల్లాసంగా ఉన్న ఈషా ఫౌండేషన్ అని పెట్టి డ్యాన్స్లు వేసారు అందరూ. ఏమైంది? ఆనందంగా ఉన్నారా? ప్రజలు లేరు, వాళ్ళు లేరు, అంతే కదా. 2019లో దుకాణం మూసారు, 23 స్థానాలు ఇచ్చి. అంచేత ఈ మానసిక ఉల్లాస కార్యక్రమాలు మొన్న ఈ స్కిట్లు వేసుకుని ఏకలు పక్కపక్కలు చేస్తే లాస్ట్కి పెంకులు తీసేస్తున్నారు ప్రజలు. ఇది గమనించుకోమన్నాడు ఎవరైనా సరే, అందుకని ఇంకెళ్ళి. కానీ వీళ్ళు ఇలా అధికారంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటూ ముందుకు పోవడమే పనిగా పెట్టుకుంటారు సార్. చెప్పాను కదా, వేరే దాంట్లోకి వెళ్తే కరెంట్ షాక్లు కొట్టేస్తున్నాయి. రంగుల విషయంలో ప్రూవ్ చేసేద్దాం, ఎగేసుకుని పోగేసుకుని అసెంబ్లీలో తెచ్చేస్తే అసలు గతంలో ఏం జరిగిందో గత వీళ్ళు ఏం చేయబోతున్నారు, వీళ్ళ ప్రణాళికలు ఏంది, వీటి మీద ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది కదా. సేమ్ లోకేష్ గారు చెప్పారు చూడండి, సంక్షేమ పథకాలు మీద తలుచుకుంటే గలపట్టి లేకపోతే ఏమైంది, ఏది పట్టుకోండి. ఇప్పుడు మనిషి దొరకట్లేదు, ప్రజలు నిలదీసి అడుగుతుంటే ఏడు చెప్తున్నారు, నేను పెన్షన్ ఇచ్చాం కదమ్మా, పెన్షన్ ఇచ్చాం లేదా, ఇచ్చాం కదా అని దాటుకుని వెళ్ళిపోతాను. ఇవే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు కదా సార్, పెన్షన్ ఒక్కటే అన్ని బట్టలకి సమానం నా పెన్షన్ అని చెప్తున్నారు కదా. సరే, ఏ సమానం కదా ప్రజలు చూస్తారు. మన బడ్జెట్లో చూశారు 79,800 కోట్లు కావాలి వీళ్ళు చెప్పిన 6 సంవత్సరం పాటు ఇవ్వాలంటే 17,800 కోట్లు శాంక్షన్ చేశారు. అది కూడా ప్రజలు చూశారు. ఇంకో 4 ఏళ్ళు ప్రజలు చూస్తారు, వాళ్ళు చూసుకోవాల్సింది చూస్తారు, చేయవలసింది చేస్తారు. అప్పటిదాకా అందరికీ ఓపిక కావాలి. ఇప్పుడైతే ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. అధికారం అన్నది ఎలా ఉంటుందంటే అది ఒక దర్పం. అనుభవించు రాజా సినిమా ఆ పాట వస్తుంటుంది, అనుభవించు రాజా అని రామారావు గారు పాట వస్తుంటే అనుభవిస్తున్నాం అనుకుంటాం. తర్వాత వస్తుంది హుక్కు, ముందుకు వెళ్తూ ఉంటుంది, ఇలాగ వేస్తారన్నమాట.